ఏమైపోయారు మీరిద్దరు? సడన్ గా వెళ్ళిపోయారు. రాత్రంతా ఫోన్ లేదు. కాల్ చేస్తే కట్ చేసి బిజీ అని మెసేజ్ చేస్తున్నారు. 2 రోజుల నుంచి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఎలా ఉంది ఆవిడికి? ఇప్పుడు పర్వాలేదు వదినా. ఇంకోసారి ఇలాంటి ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఒక్క మాట ముందే చెప్పి వెళ్ళండి జగదాత్రి. మీకేం జరిగిందో అని చాలా టెన్షన్ పడిపోయాను. చెప్పే వెళ్తాం వదినా. బాబు ఇప్పుడే పడుకుంటున్నాడు. ఇవాళ డే అంతా ఛానల్లోనే ఉండాల్సి వచ్చింది. నేను లేను కదా. పగలు అస్సలు పడుకోలేదంట. ఫేక్ న్యూస్ కోసం ఛానల్కి నువ్వెందుకు వెళ్ళావక్క? మూర్తి గారికి చెప్తే చూసుకునే. మరి నీకెలా తెలిసిందే? చెప్పు, నీకెలా తెలిసింది? నేను చెప్పలేదు. మరెవరు చెప్పారు? మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? సడన్ గా వస్తారు, సడన్ గా ఎక్కడికో వెళ్ళిపోతారు. అడిగితే స్కూల్లో వర్క్ అని అంటారు. సండేస్ కూడా స్కూల్ అంటారు. ఏదైనా అడిగితే ఏదో ఒక కారణం చెప్పి వెళ్తారు. చెప్పండి, ఏం దాస్తున్నారు మీరు నా దగ్గర? మేం దాయడానికి ఏముంది వదినా. మరి కేదార్ కి ఫేక్ న్యూస్ విషయం ఎలా తెలుసు అంటే ఎందుకేమీ చెప్పడం లేదు? అంటే అక్క, అది కిషోర్ మర్డర్ కేసులో అందరినీ సాయంత్రం అరెస్ట్ చేశారు. మీరేమో మార్నింగ్ అరెస్ట్ చేశారని న్యూస్లో వేశారంట. సో అరెస్ట్ కంటే ముందు జీ ఛానల్కి న్యూస్ ఎలా తెలుసని, అప్పుడు జీ ఛానల్ వాళ్ళు ఫేక్ న్యూస్ వేశారని వేరే న్యూస్ ఛానల్లో చూసా. అవునా? అలా న్యూస్ వస్తుందా?